రోజున నెహ్రూ గారికి సెక్యూరిటీగా ఉన్నటువంటి దాదాపు 20 మంది 30 మందిను బదిలీ చేశారు. అంటే వాళ్ళు వేరే పర్పస్ కండి. అంటే ఇది ఒక మీడియాగా మనం ఒత్తిళ్లకు లొంగకుండా చేయాల్సినటువంటి వ్యవహారం. అంటే నేను అనేది గ్రౌండ్ లెవెల్లో మిగతా పత్రికలను నేను రాసిని పరస్పర దాడులు, కొంతమంది ఏమో తెలుగుదేశం మీద కాంగ్రెస్ దాడి, ఇట్లా నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి రాశాను. ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి ఇవి? మొన్న జరిగింది నాకు కనబడుతున్నది ఏంటి? తెలుగుదేశం వాళ్ళు దాడి చేశారు. అంటే పత్రికల్లో వచ్చిన వార్తలలో జరిగిన సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే ఎన్నికల రోజున తెలుగుదేశం వాళ్ళు పూర్తి స్థాయిలో దాడులకు పాల్పడ్డారు. దానికి సాక్ష్యం మనం అక్కర్లా, వాళ్ళ మీమ్స్ పేజీల్లోనే ఉరికిచ్చి కొట్టారు. పెద్దారెడ్డికి ఉచ్చబడింది, లేకపోతే అతని పేరేంది వంశీని సినిమా చూపించారు, నానికి దమ్మేంటో చూపించారు, శభాష్రా ఇట్లా పెట్టారంటే అర్థం ఏంటి? వాళ్లే దాడులకు పాల్పడ్డారని కదా. అట్లాగే అతని పేరేంటి కాసు మహేష్ రెడ్డి పరుగులు పెట్టాడు మన వాళ్ళ దెబ్బకి, ఇట్లాంటివి పెట్టారంటే ఏంటి? వీళ్ళే దాడులు చేశారనే కదా. రెండవ రోజున ఏం జరిగినాయి? వీళ్ళు రివోల్ట్ అయి కొడుతున్నారు. రెండో రోజుని ఫస్ట్ దాడి జరగడం నీ ఊహకు అందం ఉండకపోవచ్చు పోలీసులు, రెండో దాడి జరుగుతుందని అందం ఉండాలి. కానీ పోలీసు అధికారులకు భయం వేస్తుంది. ఎందుకని? పత్రికల్లో రాస్తున్న వార్తలు చూసి వీళ్ళు వాళ్ళని వీళ్ళని మొప్పించుకుంటూ కూర్చోవడం కుదరదు. ఈ టైంలో ఎన్నికల టైం, తర్వాత ఎవడో వాడు ఏ పోస్టింగ్ ఇస్తాడు, ఈ తొక్క తోలి ఇవన్నీ ఎందుకు? ఇద్దరిని తీసుకెళ్ళి లోపలై నీకేమవుతుంది అయితే గీతే నీకు మంచి పోస్టింగ్ ఇయ్యరు.